హబ్సిగూడలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా ఆర్టీసీ బస్ కిందకి దూసుకెళ్లింది. ఆటో డ్రైవర్ చనిపోయినట్లు తెలుస్తోంది. అతివేగంతో ఆటో నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగ్గురుచపరుస్తున్నాయి. బస్ కింద పడి ఆటో నుజ్జునుజ్జైంది. బస్ కింద పడి చిన్నారులు నలిగిపోయారు. అసలు ఆటోలో ఎంతమంది పిల్లలున్నారనేది ఇంకా తెలియలేదు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆటో నుంచి పిల్లలను బయటకు తీస్తున్నారు. హలో బ్రదర్, హబ్సిగూడలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా ఆర్టీసీ బస్ కిందకు దూసుకెళ్లింది. ఆటో డ్రైవర్ చనిపోయినట్లు తెలుస్తుంది. అతివేగంతో ఆటో నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగ్గురు పరుస్తున్నాయి. బస్ కింద పడి ఆటో నుజ్జునుజ్జైంది. బస్ కింద పడి చిన్నారులు నలిగిపోయారు. అసలు ఆటోలో ఎంతమంది పిల్లలున్నారనేది ఇంకా తెలియలేదు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆటో నుంచి పిల్లలను బయటకు తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే ఎన్నిసార్లు అవేర్నెస్ కల్పించినా సరే ఆటో డ్రైవర్స్ అయితే తమ దూకుడు మాత్రం ఆపుకోవట్లేదు. దీంతో ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్నారులతో ఉన్న ఆటో అయితే ఆర్టీసీ బస్సు కిందకి దూసుకెళ్లింది. చాలా మంది చిన్నారులు నలిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ అక్కడ ఎంతమంది చిన్నారులు ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సురేష్? ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తున్నటువంటి బస్సు వెనుక నుంచి ఆటో అతివేగంగా వచ్చి ఢీకొని బస్సు కింది భాగంలోకి వెళ్ళిపోయింది. అంటే చాలా స్పీడ్ గా ఓవర్ స్పీడ్ లో ఆటో రావడం, బస్సు బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ఆటో కింది భాగం మొత్తం ఆటో అంతా కూడా బస్సు కింది భాగంకి చొచ్చుకెళ్ళింది. దీంతో ఆ ఆటోలో ఉన్న ముగ్గురు చిన్నారులు ఉన్నారని చెప్తున్నారు. ఆటో డ్రైవర్ తో పాటు మొత్తం నలుగురు ఉన్నారని అంటున్నారు. కానీ ఇంకా ఆటో బయటికి తీస్తే ఎంతమంది వెళ్తారు అనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు స్పాట్ చేరుకొని అక్కడ బస్ కింద ఇరుక్కుపోయిన ఆటోని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురికి కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు స్పాట్ చేరుకొని వారిని ఆ స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలిస్తున్నారని చెప్తున్నారు. మొత్తం ఎంతమంది గాయపడ్డారు అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఉదయాన్నే ఇంటి నుంచి స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ఒకసారిగా భారీగా ట్రాఫిక్ కూడా జామ్ కావడం జరిగింది. ఉదయం అందరూ కూడా ఆఫీసులకు స్కూల్స్ కి వెళ్లే సమయం కాబట్టి ఆ చౌరస్తాలో హబ్సిగూడ చౌరస్తాలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగానే ప్రమాదం జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలు గాయపడ్డారు అనేది మరికొద్ది సేపట్లోనే పోలీసులు చెప్తామంటారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. కాకా ఓ కాకా కాకా చూస్తే అర్థమవుతుంది ఏ స్కూల్ ఏ స్కూల్ అన్నా. అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూడొచ్చు. అయితే ఏ విధంగా అయితే ఆటో లారీ కిందకి దూసుకువెళ్ళింది. అయితే ఆటోలో అయితే సాత్విక గౌతమ్ మోడల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న పాప ఉన్నట్లు అయితే మనకు సమాచారం అందింది. ఆ ఆటో డ్రైవర్ అయితే ప్రజెంట్ మృతి చెందారు. ఇక సాత్విక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలియాల్సి ఉంది.